అందరికీ నమస్కారం. కంగ్రాచ్యులేషన్స్ బీఆర్ఎస్ మరియు ఇతర తెలంగాణ మిత్రులందరికీ కూడా ఈరోజు సుప్రీంకోర్టులో మనమందరము గమనించినట్టయితే పిఎంఎల్ఏ కేసులో లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగి సుమారు 155 రోజులు గడవడం జరిగింది. మరి ఈరోజు కూడా ఈడీ మరియు సిబిఐ అడ్వకేట్లు ఈరోజు గట్టిగా వాదించడం జరిగింది. తనకు బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో రావద్దని బాగా వాదించడం జరిగింది. కానీ అవన్నీ కూడా బేస్లెస్ ఆర్గ్యుమెంట్స్ అనేసి ఆమె వనరబుల్ ఉమెన్ కాదని చెప్పడము, అది ఇటీ లాస్ట్ మూమెంట్లో బెయిల్ గ్రాంట్ అయ్యే సమయంలో వనరబుల్ ఉమెన్ అనేది ఒక స్టిగ్మా లాగా వాళ్ళు తీసుకురావడం జరిగింది. కానీ వాటిని అన్నింటి కూడా కొట్టేసి వేయడం జరిగింది సుప్రీంకోర్టు న్యాయవాదులు మరియు మన ఎమ్మెల్సీ కవిత గారి అడ్వకేట్లు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కనీస ధర్మంగా 30 నుండి 90 రోజుల మధ్యలో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంప్లీట్ కావాలి. అప్పటి వరకు బెయిల్ అనేది ఇవ్వడం సాధ్యం కాదనేది చట్ట ప్రకారంగా మాకు తెలుసు. కానీ ఇప్పటికీ ఎమ్మెల్సీ కవిత గారు 155 రోజుల పైనగా ఈరోజు శిక్షణ అనుభవించారని చెప్పి, మరి ఆమె ఒక మహిళ అని చెప్పేసి, ఆమె ఒక లీడర్ అని చెప్పేసి, తన మీద ఇప్పటివరకు కూడా ఎటువంటి నేర నిరూపణ కాలేదని చెప్పడము చాలా క్లియర్గా ఈరోజు సుప్రీంకోర్టు గారు దాన్ని అప్రిషియేట్ చేయడము, సుప్రీంకోర్టులో అప్రిషియేట్ చేయడము మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి అదేవిధంగా కాకుండా బెయిల్ ఈజ్ ఏ రూల్ అండ్ జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అనే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఈరోజు సుప్రీంకోర్టు న్యాయవాది గారు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది. రైట్స్ని, ఫండమెంటల్ రైట్స్ని కూడా ఆర్టికల్ 21ని కూడా వయలేషన్ చేసినట్టు బెయిల్ని నిరాకరించడంతో ఎమ్మెల్సీ కవిత గారి ఫండమెంటల్ రైట్స్ని కూడా వయలేట్ చేసినట్టు అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఇవన్నీ పరిగణనలో తీసుకుంటూ ఈరోజు బెయిల్ని గ్రాంట్ చేయడం జరిగింది. జై తెలంగాణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.